నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార వ్యవస్థాపకులు స్వామి ఓం స్వరూప్ గురూజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభం తల్లి. ఈ 7 తరాల్లో ఎవరి పోలికలైనా ఈ పుట్టిన వాళ్ళకి రావచ్చు. 7 తరాలు. అందుకనే పెళ్ళికి పుట్టుకకి సంబంధం ఉంది. పెళ్ళిళ్ళు కూడా ఒకప్పుడు 7 తరాలు చూసేవాళ్ళు అమ్మాయి. ఎలా తెలుసా? జబ్బులున్నాయా లేదా, సత్సాంప్రదాయమా కాదా, మంచి అలవాట్లు, ఇవన్నీ వంట బాగా చేస్తుందా, రుచిగా చేస్తుందా, ఇంత లోతుగా వెళ్ళేవారు. మరి వాళ్ళకి గుణాలు, మంచి గుణం ఉందా, పెంకి మొండితనాలు ఉన్నాయా, రాద్ధాంతం చేసేవాళ్ళ, ఎవరైనా సరే ఆ 7 తరాల దాని పేరు వంశ వృక్షము అనే ఒక పుస్తకం ఉండేది. ఇప్పుడు వంశవృక్షం అంటే ఏదో సినిమా పేరో ఏదో చెట్ల పేర్లు అనుకోకండి. వంశానికి వృక్షం అంటే కుటుంబం. ఆ వంశ వృక్షం అనేటువంటి ఒక పుస్తకం రాసుకునేవాళ్ళు. వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ అప్పట్లో అన్నదమ్ముల పేర్లు అలా అన్నీ రాసుకొని అలా ఒక్కొక్కటి పాసాన్ అయ్యేది మన జనరేషన్స్కి. ఇప్పుడు ఎంతమందికి ఉన్నాయిరా? ఒక్క జనరేషన్ ఉంటే మహా ఎక్కువ. మా నాన్నగారి పేరు అంటే చెప్తాడు, వాళ్ళ నాన్నగారి పేరంటే ఆలోచిస్తాడు. అంటే తెలియదు పాపం, తెలిస్తే చెప్తాడు. మహా అంటే 3 తరాలు అతి కష్టం మీద చెప్పగలుగుతారేమో కానీ 7 తరాలు అంటే కొంచెం కష్టమే. అంటే ఆ పుస్తకాలు లేవుగా. దేవుడి దగ్గర పటాన్ని వెనకాల డ్రాలో ఇంకా ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేవి. ఏది? వంశవృక్ష అనే పుస్తకాలు. అసలు దేవుళ్ళనే మనం తీసేస్తున్నాం. ఏమనంటే పోస్టర్స్ లాగాను అలా ఇలా పెట్టేసుకుంటున్నాం, ఇష్టం వచ్చిన గుళ్ళకి వెళ్తున్నాం. తప్పులేదు. కానీ అప్పట్లో ఉండే ఆచార వ్యవహారాల్లో మన డిఎన్ఏ, జీన్స్, జెనెటిక్గా మనం ఏమిటి, మనకి ఇప్పుడు చిన్న చిన్న ఈతి బాధలు, కొంతమందికి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళంగానే ఏమడుగుతున్నారు? షుగర్ ఉందనుకోండి, మీ నాన్నకి వాళ్ళకి ఎవరికైనా ఉందా అబ్బాయి అని అడుగుతున్నారు. అంటే ఏమిటి? వాళ్ళు ఒప్పుకుంటున్నారు దెర్ ఈజ్ ఎ డిఎన్ఏ, దెర్ ఈజ్ ఎ జెనెటిక్ ఎఫెక్ట్. డాక్టర్లు కూడా ఒప్పుకుంటున్నారు కదమ్మా. అందుకని మనం నమ్మాలి. పూర్వం వాళ్ళు అలవాట్లు, వాళ్ళ యొక్క ఇచ్చే సంస్కారాలు మనం పుణికి పుచ్చుకొని మనం అవి ఈ జీవితాంతం కూడా మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ఇలా తరతరాలని పరంపరని మనం చేయాలి. లేకపోతే మరి ఆగిపోతుంది, మనం సనాతన ధర్మం పోతుంది, మానవ సృష్టి పోతుంది, అలవాట్లన్నీ మారిపోతాయి. ఇంకొకటి, ఇక్కడ మళ్ళీ కొంతమంది ఈ యొక్క కులాల గురించి వాటి గురించి కొంతమంది అపోహలు ఉన్నాయి. సింపుల్గా ఏంటంటే మానవుల కులం ఒకటే, స్త్రీలు పురుషులు అంతే. సరే, ఇంకా రకరకాల వృత్తులను బట్టి వాళ్ళ యొక్క జాతులు బట్టి వర్ణాలు బట్టి కులాలుగా నిర్ణయించారు. సంతోషం. వాటి మీద ఎవరిని ఇబ్బంది పెట్టడం, మానసికంగా వాళ్ళని బాధ పెట్టడం కాదు. మనం సృష్ట్యాది నుండి మానవులు ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క సంతానం, ఒక్కొక్క వాళ్ళ ఇంటి పేర్లుగా మారాయి. ఇప్పటికీ కూడాను. ఒకప్పుడంతా ఋషి సాంప్రదాయంలో అలా ఉండేవి. అంటే ఏమీ లేదు, వాళ్ళు అప్పట్లో గొప్ప ఇలా పిల్లల్ని కనేవాళ్ళు కాదు. ఇప్పుడు తల్లిదండ్రులు కంటున్నారు ఈ కలియుగంలో, ఇంకా అంతకుముందు కూడా కొంతవరకు కన్నారు. మన రాముడు, కృష్ణుడు ఇంకొంచెం వెనక్కి వెళ్తే ఉపాసన చేయడం, యజ్ఞ యాగాదులు చేయడం, డైరెక్ట్గా అగ్నిస్వామి, అగ్నిదేవుడే వచ్చి పాయసం ఇవ్వడం, పళ్ళు ఇవ్వడం, ఇలాంటివి జరిగాయి. రాముడు కూడా అలాగే ఈ గర్భాలు, ఈ 9 months ఇలాంటివి ఏమీ లేవు అప్పట్లో, అలా ఉండేవి. అలాగే ఋషులు అలా గొప్ప దైవ సంపన్నులు వాళ్ళ యొక్క కమండలం నుంచి నీళ్లు తీసుకొని ఇలా సంకల్పం చేసి ఇలా అంటే 20 ఏళ్ల కుర్రాడు, 30 ఏళ్ల కుర్రాడు ఎంత కావాలంటే అంత పుట్టేవాడు. ఇన్స్టెంట్ బేబీస్. అంతేగాని ఇలా పెంచడానికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇప్పుడు మనం ఎంత చాకరీ చేసి ఎంత ఇబ్బంది పడుతున్నాం. అప్పుడేం లేదు. ఇచ్ఛాశక్తి, ఆ శక్తి అంతా యోగం చేస్తే వస్తుంది, తప్పకుండా వస్తుంది. చాలా గొప్పది మన సంస్కృతి, మన దైవత్వము, మన పూర్వ సనాతన ధర్మము, మన భగవంతుళ్ళు. అంటే భగవంతుళ్ళల్లో కూడా ఒక విశేషమైన మాట చెప్తా. ఈ దేవుళ్ళందరిలో కూడా కామన్గా ఉండేది ఏమిటి? శక్తి. శక్తి ఉంటేనే దేవుడు అంటాం. మనలో కూడా శక్తి ఉంటుంది, తక్కువ ఉంటుంది. దేవుడికి ఉండేటువంటి పూర్వజన్మ గుర్తులు మనకు ఉండవు. ఆయనకన్నీ అర్జునుడు మహాభారతంలో యుద్ధంలో అడుగుతాడు, భగవద్గీత చెప్పేటప్పుడు కూడా
నాకు అన్ని జన్మలో గుర్తుంటాయి, ఉమ్, నీకు తెలియదు అని ఆ డిఫరెన్స్ గురించి చెప్తాడు. ఓకే. కృష్ణస్వామి యొక్క బోధ ఉంటుంది. అలాగే భగవంతుడు అందరికీ ఆ జన్మలన్నీ గుర్తుంటాయి, చిరంజీవులుగా కూడా ఉంటారు వాళ్ళు. ఉమ్, ఇప్పుడు మనకి చిరంజీవులు అశ్వత్థామ దగ్గర నుంచి మనం ఉన్నాయి లెక్కలు. ఒక విధంగా ఆత్మ చిరంజీవి అంటాను నేను. ఆ, ఆత్మకి చావు లేదు. అసలు అది చిరంజీవి అవ్వదు అనడానికి మనం రీజన్ లేదు. ఉమ్, ఆత్మ బాడీలో ఎంటర్ అవుతుంది, ఉమ్, బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. దాన్నే మనం చావు పుట్టుకని మనం అనుకుంటున్నాం. ఉమ్, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఆ కాళ్ళు చేతులు ఫస్ట్ క్రై కాగానే ప్రాణం వచ్చింది అనుకుంటాం, ఉమ్, అంతే కదా. ఫస్ట్ క్రై అనేది ఒకటి మనం మాట్లాడుకుంటాం కదా. అవునవును. అలాగే మరి ఆత్మ ఎంట్రింగ్ వెళ్ళడము ఇవన్నీ కూడాను దాని ఇష్టం. ఉమ్, అమ్మా నాన్న పిల్లల్ని కనగలరు, అమ్మాయినా అబ్బాయినా. ఉమ్, ఆత్మని కనగలరా చెప్పు నాన్న? లేదు. ఆత్మని కనే శక్తి వీళ్ళకు ఉంటుందా? నో. వీళ్ళ శరీరాల్ని ఆత్మకి అనుకూలంగా ముందు తయారు చేస్తే జస్ట్ లైక్ రోబోస్ లాగా ఉమ్, అన్నీ కూడా ఆ శక్తి వచ్చిన తర్వాత ఈ చలనం వస్తుంది. ఉమ్, కాళ్ళు చేతులు అదొక తయారవ్వడం అవన్నీ ఉంది కాదనలా. అసలు 7 నెలల ఉమ్, కంప్లీట్ అయిన తర్వాత 6 రోజులు 7 రోజుల మధ్యలో ఉమ్, అసలు ఆత్మ ఎంటర్ అవుతుంది. ఓకే. అప్పటి వరకు ఆత్మ రాదు ఈ బాడీలోకి. ఉమ్, బ్రహ్మంగారు చెప్పారు, రామకృష్ణ పరమహంస చెప్పాడు. ఉమ్, మనం ఏ బ్రహ్మాండ పురాణం కొన్ని అన్నిట్లో డీటెయిల్స్ ఉన్నాయి. ఉమ్, అప్పటిదాకా రారు. మనం అనుకున్న కాళ్ళు కూడా ప్రాణం లేకుండా అది తయారయ్యే ప్రకృతికి ఒక పద్ధతి ఉంది. అసలు ఆ యొక్క ఆత్మ ఎంట్రింగ్ అప్పుడు అవుతుంది. 7 months కంప్లీట్ అవ్వాల్సిందే, తప్పదు. ఉమ్, ఉమ్, అప్పుడు అది కూడా అమ్మా నాన్న గర్భాలు వెతుక్కొని ఉమ్, వస్తాయి. అవంతా అదొక లోకం. ఇప్పుడు మనం 3 డైమెన్షన్లో ఉన్నాం. ఇది ఇంకొక విశేషం. ఉమ్, 1, 2, 3 3D 2D అని అనుకుంటూ ఉంటారు అవును. లాంగ్వేజ్. కానీ 3 డైమెన్షన్ అనే దానికి ఇప్పుడు జర్మనీలు 4th డైమెన్షన్ కూడా కనుక్కున్నారు. ఉమ్, ఉమ్, 4th డైమెన్షన్, 5th డైమెన్షన్. ఈ డైమెన్షన్స్లో మన రావణ బ్రహ్మ, ఉమ్, దుర్యోధనుడు, తర్వాత హనుమాన్ స్వామి, వాళ్ళు 9 డైమెన్షన్ చూశారు. 9 నవ వ్యాకరణ పండితుడు హనుమంతుడు. ఉమ్, నవ వ్యాకరణ పండితుడు. ఇప్పుడు మనం ఒకటే వ్యాకరణం కదా, 9 రకాల వ్యాకరణాలు. రావణ బ్రహ్మ కూడా అంతే, నవ వ్యాకరణ పండితుడు. ఓకే. అంటే అంత గొప్ప విశేషమైనటువంటి ఆ విద్యా బోధన మన భారతీయుల సొత్తు. అప్పుడు భారతదేశం అంటే ఎంటైర్ వరల్డ్ అమ్మా. ఉమ్, ఇప్పుడు అన్ని దేశాలు వచ్చాయి, 208 6 లిస్ట్ ఉన్నది. మన భారతదేశం అంతా ఒకటే. ఉమ్, చీనులు, చైనా వాళ్ళు, ఇప్పుడు చైనా ఉందిగా, అప్పుడు చీనులు మహాభారత యుద్ధంలో పాల్గొన్నారు వాళ్ళు. ఉమ్, అది కూడా చరిత్ర ఉన్నది. అప్పుడు హిస్టోరియన్స్ ఉండేవాళ్ళు, రాసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మరి వేరే రకంగా ఉన్నారు. ఉమ్, ఏది ఏమైనా ఒకటి భగవంతుల్లో ఉండే కామన్ శక్తి ఉమ్, ఏ విధంగా పోల్చుకోవచ్చు అంటే, మనం పూల దండలు ఉమ్, రకరకాల పువ్వులతో గుర్చి దారంతో అవును. దండ వేస్తాం దేవుళ్ళకి, అమ్మవార్లకి, అయ్యవార్లకి, ఏ ఇష్టం ఉంటే వాళ్ళకి. అంటే ఏమిటి, రకరకాల పువ్వులు ఏరి కోరి కూర్చి దండగా మార్చినట్టుగా ఈ దేవతామూర్తులు, మానవ దేహాలు, ఈ స్వరూపాలన్నీ కూడా దివ్య శక్తికి సంబంధించినటువంటి ఆ అంశాలు. ఉమ్, ఆ శక్తి లేకపోతే మనం లేం. అది చాలా గొప్పది. అందుకని ఏంటంటే భగవంతుడు కూడా ఆ దివ్య శక్తి స్వరూపుడు కాబట్టి, కారణ జన్ములు కాబట్టి, మనం కూడా కారణ జన్ములమే. ఓ పర్పస్కి వస్తున్నాం. కొంతమందిని అనడానికి ఏం లేదమ్మాయి, ఆ, వీఆర్ ఆల్. చెప్పండి, మీరు మీ పర్పస్ లేకుండా ఈ జన్మ లేదు మీకు. ఆ, నో. అస్ట్రాలజీలో కూడా ఇప్పుడు 900 కోట్ల ప్రజలు రఫ్గా, నవగ్రహాలు, ఒక్కొక్క గ్రహానికి 100 కోట్ల ప్రజలు ఉమ్, లెక్కేసుకోండి. మరి 100 కోట్ల ప్రజలు, 12 రాసులు, 27 నక్షత్రాలు, డివైడెడ్ బై 900 అంతే. సింపుల్ లెక్క చెప్తున్నా మీకు. ఉమ్, అలా లెక్క చూసుకుంటే మరి 100 కోట్ల మనుషులు, ఆ గ్రహాల్లో ఉండేటువంటి ప్రభావాలు ఉండేటువంటి 12 రాసులు ఉండేటువంటి 27 నక్షత్రాలు ఉండేవాళ్ళు అలా ఉన్నారా? నో, లేరు. దీనికి ఉదాహరణ ఏంటంటే మన ఆధార్ కార్డు కానీ లేకపోతే ఇంకేదైనా కార్డ్స్ మనం తీసుకున్నప్పుడు ఐడెంటిటీ, చేతుల్ని ముద్రలు తీసుకుంటారు, ఉమ్, కళ్ళల్లో ఫోటో తీసుకుంటారు. అంటే వేరే మనిషికి ఇది కుదరదు అని ఒక నిర్ధారణకు వచ్చి గవర్నమెంట్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ దట్ సర్వీస్. అవును. అలాగే ఇది కూడాను ఉమ్, అస్ట్రాలజికల్గా అది విశ్వ నేచర్
ప్రకృతిని సంబంధించిన ఖగోళ శాస్త్రం అది. ఉమ్, అంతేగాని ఇండివిజువల్ కాదమ్మా. ఇండివిజువల్ అయితే మరి 12 రాసులు డివైడెడ్ బై 900 అంటే ఒక్కొరికి 50 కోట్ల మందికి రాసులు అవుతాయిగా. అందరూ ఒకేలా ఉండాలి కదా మరి. ఉమ్, బుద్ధులు గుణాలు లేవు అంటే కాదు. ఎందుకు కావు? పూర్వజన్మలో ఏదో పనుల కోసం వచ్చాం. ఉమ్, అలా ఓకే, ఎలా వచ్చామంటే అమెరికా, రష్యా, జపాన్ వెళుతూ ఉంటాం, ఈ బాడీస్తో వెళుతూ ఉంటాం, వస్తూ ఉంటాం. మళ్ళీ ఎందుకు వస్తాం? మన స్వస్థానానికి వస్తాం. అవును. అక్కడ ఎందుకు ఉంటాం? వాళ్ళు ఉండనివారు కూడా. పైగా ఉమ్, వీసా ఓన్లీ 6 months, 1 year హార్డ్లీ, ఉమ్, డిపెండ్ అపాన్ వర్క్. ఉమ్, అంతే కదా. అందుకని ఈ ఆత్మ కూడా ఇన్ని జన్మలు ఎత్తుతూ స్వస్థానానికి వెళ్ళడానికి కర్మలు లేనప్పుడు స్వస్థానానికి వెళ్ళిపోతుంది. ఉమ్, భవంతుల్లో లీనమవుతుంది. అందుకు చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పాను అన్నమాట. ఓకే, ఓకే. లేకపోతే మామూలుగా అర్థం కాదు కాబట్టి. అవునవును. సో మనకు అర్హత ఉన్నది. ఉమ్, దైవత్వంలో కలవడానికి అర్హత ఉంది, దేవుడిగా మారడానికి అర్హత ఉంది, దివ్య శక్తిలో మారడానికి అర్హత ఉంది. ఉమ్, సందేహమే లేదు. ఓకే. అందుకని దీనికి కావాల్సింది సూర్యోపాసన, శక్తోపాసన చెయ్యండి. ఉమ్, మీరేంటో మీరు తెలుస్తారు. ఇతరులకు కూడా తెలియపరచండి, వాళ్ళని కూడా అలా తయారు చేయండి. ఉమ్, దీనికి స్కూల్స్ అవన్నీ కూడా అవసరం లేదు. ఇంట్లో ఏ రూమ్ అయినా సెలెక్ట్ చేసుకొని ధ్యానం చేసుకోండి ఉమ్, బ్రహ్మాండంగా. సరిపోతుంది. ఏమీ లేదు. రాత్రిపూట చేసుకోండి. కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అంటాం మేము ఎకల్టిజంలో. ఏదైతే మంత్రం కానీ ఏదైనా థాట్ కానీ కంటిన్యూగా కాన్స్టెంట్గా మనం రిమెంబరెన్స్ చేస్తే ఉమ్, మంత్రంలా మారిపోతుంది. భగవంతుడి దగ్గర అవుతుంది. శక్తిని రిపీటెడ్గా అవుతుంది. ఉమ్, అప్పుడు మీ బాడీ అంతా శక్తిమయం అయిపోతుంది. ఉమ్, ఇప్పుడు ఒక చోటే ఉంది హృదయ కుహరంలో, అప్పుడు బాడీ అంతా అయిపోతుంది. ఉమ్, ఆరా అంటాం, AURA ఆరా. అది కూడా అంతే. ఉమ్, ఆరాలో దేవుడు వెనకాల తేజస్సులు ఉంటాయి. ఆ, మామూలుగా మనుషుల వెనకాల తేజస్సులు ఉంటాయి. ఆరాన్ని నేను చూడగలుగుతాను. ఉమ్, మామూలుగా యావరేజ్గా 6 inches to 1 feet హార్డ్లీ ఉమ్, ఒక మనిషి ఆరా. ఓకే. దేవుళ్ళ ఆరా పెరుగుతూ ఉంటుంది, గుళ్ళల్లో పెరుగుతూ ఉంటుంది. గుళ్ళల్లో 1000 గజాల వరకు ఉమ్, ఉంటుంది. గజాలు. అందుకోసమే ప్రదక్షిణలు పెట్టింది. అందుకు మనకు తెలీదు. ఉమ్, తిరిగేస్తూ ఉంటాం. 110, 112, 2000. ఉమ్, వీజా వెంకటేశ్వర స్వామి దగ్గర ఇంకా 1000. తప్పు లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి సంకల్పం చేసుకొని నాకు ఈ కోరికతో ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. అప్పుడు నొప్పులు కూడా మర్చిపోతాం. మర్చిపోతా. కానీ వాళ్ళకి ఎందుకు అది కలుగుతుంది అంటే, ఉమ్, సక్సెస్ ఎందుకు అవుతారు, మొక్కుకున్న ఎందుకు ఫలం దొరుకుతుంది అంటే, ఆ 1000 గజాలు 1000 అడుగుల యొక్క దీంట్లో ప్రదక్షిణ చేసినప్పుడు ఆ కిరణాలు ఉమ్, కింద భూమిలోంచి ప్రసారం జరుగుతూ ఉంటాయి. అంతవరకే లిమిటెడ్. మీ పాదాలు కింద తగిలినప్పుడు, ఎండ్స్లో తగిలినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ పవరు వచ్చేస్తుంది బాడీలోకి. ఓకే. అందుకు మీ సంకల్పానికి బలం వస్తుంది. అది పాయింట్. ఉమ్, మీ సంకల్పం నెరవేరుతుంది. నెరవేరుతుంది. గుళ్ళల్లో వెళ్ళడం అందుకు. ఉమ్, మామూలుగా తిరగమంటే ఎవరు తిరుగుతారు? 4 తిరుగుతారు. అవును. దాని అర్థం, అంతరార్థం అది. ఉమ్, ఉమ్, ఆ యొక్క దివ్య శక్తి యొక్క ఉమ్, పలకరింపులు అన్నమాట. అవి ఓకే. బ్రహ్మాండంగా ఉంటుంది, చేసుకోవచ్చు. అందుకని అండర్స్టాండింగ్ కూడా అర్థం చేసుకుంటే బ్రతుకు. ఉమ్, భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ ఎవరైనా వాళ్ళకి ఒక లెవెల్లో ఉమ్, అర్థం చేసుకోవాలి. పెద్దవాళ్ళు చెప్పినవి అర్థం చేసుకోవాలి, ఫాలో అయిపోవాలి గుడ్డిగా. అంతే. అంతే. నాన్న మనకి చెప్తాడు, చెడుగు చెప్పడు. అలాగే భార్యాభర్తలు కూడా ఉన్న దాంట్లో ప్లాన్ చేసుకోవడం, ఆ 2 రూపాయల్లో ఎలా కాపురం చేసుకోవాలో చూసుకోవడం, ఉమ్, కొనుక్కోవాలో చూసుకోవడం. అన్ని లేని డబ్బులు రాదు. లాటరీలు రావు కదమ్మా. అవును. ఈ రోజుల్లో కష్టపడితేనే డబ్బులు. అంతే. కొంచెం టెక్నికల్గా పడాలి. ఏది బెస్ట్ మనకు అవును. వస్తుంది, మనకి ఏది సూట్ అవుతుందో చూసుకొని చేస్తే అంతరు సుఖమయం అవుతుంది, ఉమ్, డబ్బులు వస్తాయి. వస్తాయి. ముందు అండర్స్టాండింగ్ బాగుంటే ఉమ్, కుటుంబాలు, సంసారాలు అలా చక్కగా పండంటి కాపురాలు అవుతాయి. అవును. అదే అమ్మా. సంతోషం గురుగారు, మంచి విషయాలు చాలా చక్కగా వివరించారు. అమ్మా ధన్యవాదాలు. శుభం తల్లి.